ఈ రోజు గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు సలేంద్ర రాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో మన మార్కెట్లు మనమే కాపాడుకుందాం అనే నినాదంతో గొంగడి ధర్నాను ఇక్కడ కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి కలెక్టరేట్ ముందు మరి దీనికి ఇచ్చేసినటువంటి గొర్రెల కాపర్లందరూ కూడా మరి శనార్థి మాటలు తెలియజేస్తూ మరి ఈ నినాదం ఎందుకోసం చేస్తున్నాం, మరి ఈ ధర్నా ఇక్కడ ఎందుకు చేసినాం అని అంటే, ఇవాళ కలెక్టర్ గారికి ఇక్కడ మేము గొంగళ్ళు వరుసుకొని పద్ధతి బట్టి మా మార్కెట్లను మాకు కాపాడండి, దానికి సంబంధించిన నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఇలా పద్ధతి పట్టుకొని మా నర్ర సతీష్ కళా బృందంతో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అట్లాగే మరి ఎన్ఎల్ఎం స్కీమ్ కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి సబ్సిడీలను వెంటనే విడుదల చేస్తూ మరి దానికి అడ్డుగా డిటిసిపి పర్మిషన్ కావాలని మరి ఆ స్కీమ్ లో పెట్టడం జరిగింది. ఆ డిటిసిపి పర్మిషన్ తీసుకోవాలంటే మినిమం 6 నెలలు సమయం పడుతుంది. కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారిని కోరడానికి ధర్నా చేస్తున్నాం. అట్లాగే మరి ఇంకొక 5 మార్కెట్లు ఉన్నాయి, వాటి సరిహద్దురాలు వేయాలని మరి ఇదివరకే మా ఫెడరేషన్ నిధులతోటి 25 లక్షల రూపాయల నిధులతోటి మరి అంతర్గాం మండలి కొందరిపల్లిలో మార్కెట్ ను ఏర్పాటు చేసుకొని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానికి ఇంకా 4.5 లక్షల రూపాయలు మరి కలెక్టర్ అకౌంట్ లోనే ఉండడం జరిగింది. ఆ 4.5 లక్షల రూపాయలను వెంటనే విడుదల చేసి అక్కడ ఫెన్సింగ్ పూర్తి చేసి మరి నీటి వసతిని, ర్యాంపుల వసతిని, విద్యుత్ వసతిని కల్పించాలని మరి ధర్నా చేస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు మా మీద దయచేసి మరి అన్ని పనులు చేయాలనే ఉద్దేశంతో, అలాగే పశువైద్య సేవలు, ఈ పశువైద్య సేవలు జిల్లా చేస్తూ మరి ఇంకా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసేది ఉన్నది. చాలా సబ్ సెంటర్లు లేక మరి గొర్రెలకు గాని, మేకలకు గాని, పశువులకు గాని మందులు అందడం లేదు, డాక్టర్లు సరిపోవడం లేదు, సరైన సిబ్బంది లేదు. కాబట్టి వాటిని తొందరగా సిబ్బందిని నియమిస్తూ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కోరడానికి ఇక్కడ ఇవాళ గొంగడి ధర్నా నిర్వహించడం జరిగింది. మరి గొంగడి ధర్నకు ఇచ్చేసినటువంటి మా యాదవ, కుర్మ, గొర్రెల కాపర్ల కుల బాంధవులందరికీ కూడా మరి శనార్థి చెప్తూ వారికి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు మన కలెక్టరేట్ ముందు మా గొర్రెల కాపర సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో ధర్నా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ ధర్నా మాకున్న మార్కెట్లు హద్దులు లేక మా అమ్ముకుందామంటే భూములు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా గొర్రెల కాపర సంఘానికి ఆ మార్కెట్లతో ఎక్కడైతే ఉన్నాయో వాటికి హద్దులు నిర్ణయించి మా మార్కెట్లు మాకు అప్పగించాలని మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మేము మన పత్రిక తరఫున కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇంతవరకు కూడా మాకు ఏ రెస్పాన్స్ లేదు. కాబట్టి ఇలా మేము అందరం మండల లెవెల్, జిల్లా లెవెల్ మేము ఇలా ధర్నా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని చూసి కలెక్టర్ గారు దయగలిసి మాకు హద్దులేసి మా భూములు మాకు కేటాయించి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి హద్దులు నిర్ణయించి మా యాదవ సంఘం అప్పగించాలని మేము యాదవ సంఘం తరఫున, గొర్రెల కాపర సంఘం తరఫున ధర్నా నిర్ణయించడం కాబట్టి తప్పకుండా మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, యాదవ సంఘం, కుటుంబ సంఘం, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. అంటే అన్న మాట తప్పరు, అబద్ధ మాటలు కూడా కలవప్పరు, మధ్య కూడా మాట తప్పరు. వెనకట పుట్ట మీద గొప్ప ఆయన వండుకుంటే పురుగు ముట్టలు, ఈట్ల గుళ్ళ ఆయన వండుకుంటే ఈరు వల్ల, కాస్త గుళ్ళ ఆయన వండుకుంటే కలవడలే. సత్యవంతులు గొల్ల కురుమలు. కాబట్టి అయ్యా కలెక్టర్ గారు మా గొల్ల దయించి మా భూములు మాకు కావాలని కోరుకుంటూ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం.